హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ టీచర్స్ డే. గురు పూజోత్సవం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణంలోనూ అతను ఏదో కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుక గుప్తంగా ఒక గురువు దాక్కుని ఉంటాడు. కానీ ఆ గురువుని మనమందరం ప్రత్యక్షంగా చూడగలిగేది తరగతి గదిలో విద్యను అభ్యసించినప్పుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు ఆయన అనుభవాన్ని వారధిగా వేసుకుని ముందుకు సాగుతాడు. జీవితంలో ఎవరికి కేటాయించినంత సమయాన్ని గురువు వద్ద గడుపుతాడు. అలా తమ జీవితాలకు ఓ రూపం కల్పించి తీర్చిదిద్దే గురువులని, ప్రత్యక్ష దైవాలను విద్యార్థులు ప్రేమగా పూజించేందుకు, స్మరించుకునేందుకు గాను సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా, గురు పూజోత్సవంగా జరుపుకుంటున్నారు. నవనాగరిక సమాజంలో ఆయన ఓ సాధారణ మనిషి. అయినా ఆదిమయుగం నుండి ఆధునిక శకం దాకా ఆయనే ఋషి. జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు. సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడు ఉపాధ్యాయుడు. సృష్టి స్థితి లయల నిర్దేశకుడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు పెద్దలు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. గురువు అనే పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. గు అంటే చీకటి, రు అంటే తొలగించు అని అర్థం. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాడు కాబట్టి గురువు అనే పేరు స్థిరపడిపోయింది. గు అంటే గుహ్యమైనది, తెలియనిది. రు అంటే దానిని రుజ్యము చేసేది, అంటే ఆ రహస్యమైన దానిని తెలియపరిచేది. ప్రేమ, ఆప్యాయతలకు చిహ్నంగా నిలిచే గురువు విద్యార్థుల కలలను నిజం చేసే ప్రత్యక్ష దైవం. జాతీయ సాంప్రదాయంలో గురువుకు గల ప్రాధాన్యత గణనీయమైనది. గురువు సమక్షంలో నేర్చుకునే విద్య మనిషి జీవితానికి అర్థాన్ని, పరమార్థాన్ని చేకూరుస్తుందన్న భారతీయుల భావన యుగాల నాటి నుండి గురు శిష్య బాంధవ్యాన్ని చిరంజీవిగా నిలుపుతున్నది. భారతీయ పురాణేతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత గురువు ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపాయి. అందుకే అతని గురువుకు దైవత్వాన్ని ఆపాదించి పెట్టాయి. ఈ సందర్భంలో ఉపాధ్యాయ వృత్తికి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి కాస్తంత తెలుసుకుందాం. రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తరినిలో 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం అనేక ఒడిదుడుకుల మధ్య కొనసాగింది. తత్వశాస్త్రంపై మక్కువతో అదే ప్రధానాంశంగా ఎంఏ విద్యాభ్యాసంలో థీసిస్గా ది ఎథిక్స్ అనే వేదాంతను తన 20వ ఏటనే సమర్పించిన ప్రతిభాశాలి రాధాకృష్ణన్. అనంతర కాలంలో ఆయన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూనే పలు మతాల తత్వసారాన్ని ఆకళింపు చేసుకున్నారు. రాధాకృష్ణన్ రచనల్లో ఒకటైన ఇండియన్ ఫిలాసఫీ భారతీయ తత్వశాస్త్ర వినీలాకాశంలో ధృవతారగా నిలిచిపోయింది. విదేశాలలో తాను చేసిన తత్వశాస్త్ర సంబంధిత ప్రసంగాలలో భారతదేశానికి స్వాతంత్రం రావాల్సిన ఆవశ్యకతను ప్రస్తావించేవారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవిని చేపట్టిన ఆయన విశ్వవిద్యాలయాన్ని సంక్షోభంలోంచి బయటపడేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలను నిర్వహించిన రాధాకృష్ణన్ విద్యారంగంలో పలు నిర్ణయాత్మక సంస్కరణలను మార్గదర్శకులయ్యారు. తన అనిర్వచనీయమైన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం ఆయనను వరించింది. 1962 సంవత్సరంలో దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి డాక్టర్ రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. పదవిలో ఉన్న 5 సంవత్సరాల్లో తలెత్తిన సంక్షోభాలను తనదైన శైలిలో పరిష్కారం చూపారు. ఇదే సందర్భంలో కొంతమంది శిష్యులు మరియు మిత్రులు రాధాకృష్ణన్ పుట్టినరోజును జరుపుకుందుకు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ, నా పుట్టినరోజుని వేరుగా జరిపే బదులు దానిని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తే తానెంతగానో గర్విస్తానని చెప్పారట.
ఈ రకంగా ఉపాధ్యాయ వృత్తిపై తన ప్రేమను చాటుకున్న రాధాకృష్ణన్ కోరిక మేరకే ఆనాటి నుంచి ఆయన పుట్టినరోజును భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. తాను చేపట్టిన రంగంలో అద్వితీయ ప్రతిభను కనబర్చే రాధాకృష్ణన్ తన 79వ ఏట 1975 సంవత్సరం ఏప్రిల్ 17న చెన్నై నగరంలో కన్నుమూశారు. విశ్వవిఖ్యాత తాత్వికుడిగా, ఆదర్శ ఉపాధ్యాయుడుగా అందరి మన్ననలు చూరకొన్న సర్వేపల్లి కనుమరుగైనా ఆయన భావనలు నాడు నేడు మరెప్పటికీ అధ్యాపక లోకానికి స్ఫూర్తిగా నిలిచిపోతాయి. తనలోని జ్ఞాన సంపదను విద్యార్థులకు పంచడం ద్వారా వారి భావి జీవితానికి బంగారు బాటను వేసిన గురుదేవుడిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరి మనస్సుల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోతారు. ఇకపోతే సమాజ నిర్మాణంలో కీలక పాత్ర వహించే ఉపాధ్యాయుడి పేరు మీద ఒక ప్రత్యేక రోజుని ఏర్పాటు చేసి ఆ వృత్తిని గౌరవిస్తుండటం మన సంస్కృతిలో నేడు అంతర్భాగమైపోయింది. ఇది ఎంతైనా గర్వించదగ్గ విషయం. ఇది సర్వత్రా వాంఛనీయం. ఈ రోజుని ప్రతి విద్యాలయంలోనూ ఎంతో ఘనంగా నిర్వహించాలి. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించడం ద్వారా వారి సేవలను గౌరవించాలి. వారి ఆదర్శాలను అనుసరించాలి. విద్యార్థి సంఘానికి దేహం వంటివాడైతే ఉపాధ్యాయుడు ఆత్మ. అటువంటి ఉపాధ్యాయుడిని ప్రతి ఏటా సత్కరించుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే కాదు, సమాజం మీద కూడా ఉంది.